విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజాధికాలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 12 వరకు రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాల్ని నిలిపేశారు. ప్రతిరోజు సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనాలతో పాటు 100, 300, 500 రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచారు. ఆన్లైన్తో పాటు మొత్తం 14 చోట్ల టికెట్టు విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వినాయక గుడి నుంచి టోల్గేట్ ద్వారా కొండపైన ఓం టర్నింగ్ వరకు 3 క్యూలు ఉంటాయి. అక్కడి నుంచి అదనంగా ఒక ఉచిత దర్శనం వరుసతో పాటు వీఐపీ వరుస కలిపి మొత్తం 5 వరుసలు అమ్మవారి ఆలయం లోపలి వరకు ఉంటాయి. దర్శనానంతరం శివాలయం మెట్ల మార్గం గుండా భక్తులు కిందికి దిగుతారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చారు. వీవీఐపీలకు తొలి రోజు కాకుండా మిగిలిన అన్ని రోజులు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు దర్శన సమయం నిర్దేశించారు. వృద్ధులు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 వరకు పున్నమి ఘాట్ నుంచి వాహనాల్లో అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి దర్శనం చేయిస్తారు. వ్యక్తిగత వాహనాల్ని కొండపైకి అనుమతించకుండా కేవలం దేవస్థానం వాహనాల్లోనే భక్తుల్ని తీసుకురావాలని భావిస్తున్న యంత్రాంగం అందుకు తగ్గట్టుగా మినీ బస్సులు, కార్లను కలెక్టరేట్, స్టేట్ గెస్ట్ హౌస్, పున్నమిఘాట్, భవానీఘాట్, జమ్మిదొడ్డి వద్ద అందుబాటులో ఉంచింది. 18 చోట్ల ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. కేశఖండన కోసం షిఫ్టుకు 200 మంది క్షురకుల్ని అందుబాటులో ఉంచారు. నదీ స్నానాలు కాకుండా సీతమ్మ వారి పాదాల వద్ద భారీగా షవర్లు ఏర్పాటు చేశారు. కృష్ణానది పవిత్ర హారతుల దృష్ట్యా దుర్గాఘాట్ వద్దకు భక్తుల్ని అనుమతించడం లేదు. దేవస్థానం వెబ్సైట్లో సేవా టిక్కెట్లు, ఇతర ఆర్జిత పూజల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. ఖడ్గమాల 9 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఖడ్గమాల అర్చన మిగతా రోజుల్లో ఉదయం 5 నుంచి 6 వరకు జరుగుతుంది. మరి ప్రత్యేక కుంకుమార్చన కూడా ఇదే వేదిక మీద జరుగుతుంది. శ్రీచక్ర నవవరణార్చన కూడా ఉంటుంది. అది ప్రస్తుతం మనం లక్ష కుంకుమార్చన చేసే వేదిక వద్ద ఈ శ్రీచక్ర నవవరణార్చనను జరిపిస్తాం. అలాగే చండీ యాగాన్ని ప్రతిరోజు 9 గంటలకు చండీ యాగం నిర్వహించబడుతుంది. రష్ను బట్టి 500, 300, 100 రూపాయల టికెట్లు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కాస్త త్వరగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు ఈ సౌకర్యాన్ని మనం కలుగజేయడం జరుగుతుంది. దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆచారాల్లో పోలీసుల ఆచారం ఒకటి. ఇంద్రకీలాద్రి ఉన్న పాత బస్తీ అధికారికంగా 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ పోలీస్ స్టేషన్ కు ఇంద్రకీలాద్రికి ఎప్పటినుంచో అనుబంధం కొనసాగుతోంది. ఇక్కడి పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడుచుగా, స్టేషన్ ప్రాంతంలో ఉన్న రావి చెట్టు, అక్కడి ప్రాంతాన్ని అమ్మ పుట్టినిల్లుగా భావిస్తారు. రావి చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టుకు పోలీసులే నిత్య పూజ చేస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో ఈ పోలీస్ స్టేషన్ అధికారులు అమ్మకు పుట్టింటి వారి పాత్ర పోషిస్తారు. కొండ మీద దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు రోజే పోలీస్ స్టేషన్లో ఉత్సవాలు మొదలవుతాయి. ఇక్కడి రావి చెట్టు ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడున్న అమ్మవారి మూర్తిని కొండ మీదకు తీసుకెళతారు. తమ ఆడపడుచుకు పసుపు కుంకుమలు, పట్టుచీర, సారే తీసుకొస్తారు. వీరు తీసుకొచ్చిన పట్టుచీర అలంకరణ తర్వాతనే కొండపై ఉత్సవాలు మొదలవుతాయి. అమ్మకు మొట్టమొదటి సారే కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతులకు ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. అది నా చేతుల మీదుగా ఈరోజు ఇవ్వడం అనేది నిజంగా నాకు, నా కుటుంబ సభ్యులకి ఒక వరంగా భావిస్తున్నాను. విజయవాడ నగర ప్రజానీకానికి అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి చాలా ఘనంగా ఏర్పాటు చేశాము. అంత మునుపున్న లోటుపాట్లన్నీ కూడా సరి చేసుకునేసి ఈరోజు వినూత్నంగా ముందుకు పోతున్నాము. సెక్టార్ ఆఫీసర్స్ అందరూ కూడా లైజనింగ్తో, పక్కా లైజనింగ్తో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈసారి వీఐపీ పాసెస్ కూడా క్రమబద్ధీకరించాము. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ పోలీస్ శాఖ సహకరించి ఈ యొక్క ఉత్సవాల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకున్నాం. ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. 4,500 మంది పోలీసుల్ని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు.